బౌద్ధ సంఘంలో చేరుటకు అర్హతలు, ఎవరు చేరాలి, ఎవరు చేరకూడదు. రైట్, మనకి గౌతమ బుద్ధుడు ఒకసారి రైట్ కపిలవస్తుకి వెళ్ళడం జరిగింది. కపిలవస్తులో శుద్ధోదన మహారాజును కలిశాడు. శుద్ధోదన మహారాజు వచ్చేసి అతనేమో గౌతమ బుద్ధుణ్ణి గొప్ప చక్రవర్తి చేయాలనుకున్నాడు, కానీ ఇతనేమో సన్యాసి అయిపోయాడు. సో అతని బాధ వర్ణాతీతము. సో అతను ఒక ఒట్టు తీసుకోవడం జరిగింది, ఒక మాట తీసుకోవడం జరిగింది. ఏంటిదంటే తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎవరిని కూడా బౌద్ధ సంఘంలో చేర్చుకోకూడదని మనకి ఒక ఒట్టు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తను పడుతున్న బాధ ఏ తల్లిదండ్రులకి ఉండకూడదు అనేది అతని ఉద్దేశము. రైట్, అతను మనకి శుద్ధోదన మహారాజు అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు. రైట్, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఎవరిని బౌద్ధ సంఘంలో చేర్చుకోకూడదని ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ని గౌతమ బుద్ధుడు యాక్సెప్ట్ చేశాడు. గర్భిణీ మహిళలు చేరరాదు. ఎందుకు అంటే వీళ్ళు ఉపవాసాలు చేస్తారు. మరి ఉపవాసాలు చేసినప్పుడు గర్భిణీ మహిళ ఎలా ఉపవాసం చేస్తుంది? చేయకూడదు. సో కడుపులోని బిడ్డకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి, కాబట్టి వీళ్ళు చేరకూడదు. మనకి వీళ్ళు అడవుల్లో ఉంటారు సన్యాసులు, లేదా కొండ గుహల్లో ఉంటారు సన్యాసులు. ఈ గర్భిణీ మహిళలకు రెగ్యులర్గా మెడిసిన్స్ అవసరం, రెగ్యులర్గా రైట్ అన్ని అవసరాలు ఉంటాయి. సో మనకి ప్రజలకి దగ్గరగా నివసించాలి అంటే కుదరదు. సో ఈ గర్భిణీ మహిళలు చేరకూడదు. చిన్న పిల్లలున్న మహిళలు చేరరాదు. మనకి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల వయసున్న పిల్లలు, తమ పని తాము చేసుకోలేని పిల్లలు ఉన్నప్పుడు ఆ మహిళలు వాళ్ళని కాపాడాలి. సో వాళ్ళని కాపాడకుండా వచ్చి సంఘంలో చేరితే వాళ్ళు అన్యాయం అయిపోతారు. సో అందుకే గౌతమ బుద్ధుడు వీళ్ళని కూడా చేరకుండా చేశాడు.